బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున ఘోరం చోటు చేసుకుంది. కక్ష సాధింపు చర్యతో ఒక ఉన్మాది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు తన భార్య, 2 పిల్లలను కూడా కిరాతకంగా చంపేశాడు. తనపై కేసు పెట్టారన్న కక్షతోనే 6గురిని మర్డర్ చేశాడు నరహంతకుడు. ఇక గతంలో పక్కింటి బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న రాజ్ కుమార్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవలే బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చిన రాజ్ కుమార్ తనపై కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షను మనసులో పెంచుకున్నాడు. ఆ కక్షే శనివారం తెల్లవారుజామున ఒక మారణకాండకు దారితీసింది. కనుపాప లాంటి చిన్న పిల్లలను కూడా చూడకుండా రాజ్ కుమార్ తన ఉన్మాదాన్ని ప్రదర్శించాడు. ముందుగా పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రత్తమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని ఈ నరహంతకుడు తన ప్రతీకారానికి అడ్డు వచ్చారనో లేదా సాక్ష్యాలు లేకుండా చేయాలనో భార్య సరితతో పాటు 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుణ్ణి కూడా అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. హత్యలు చేసిన అనంతరం నిందితుడు తాపీగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఇక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నిందితుడు 6గురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను అని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వారు వెంటనే షాక్కు గురై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఉన్నతాధికారుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన దైవాలగూడ గ్రామాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మొత్తం 6గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై అప్డేట్స్ ఏంటి? తన సొంత కుటుంబ సభ్యులని అలాగే 6గురిని హతమార్చిన ఆ హంతకుడు గురించి కూడా వివరాలు చెప్పండి. తరంగిణి, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దేవాలగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కక్ష సాధింపు చర్యతో ఒక ఉమ్మాది ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురితో పాటు తన భార్య, 2 పిల్లల్ని, దాదాపు 6 మందిని అతి కిరాతకంగా చంపేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో పక్కింటి బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధితురాలు, ఆమె తల్లి మే 16న ఎవరైతే హంతకుడు ఉన్నాడో రాజ్ కుమార్పై కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే తనకి ఇటీవల బెయిల్ కూడా రావడం జరిగింది. బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి హంతకుడు రాజ్ కుమార్ తనపై పెట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా కక్ష పెట్టుకున్నాడనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఆ కక్షే ఈ ఘటనకు దారితీసిందనే దాని మీద కూడా మనకు వార్త అయితే అంతా ఉంది తరంగిణి. అయితే కనువు పాప లాంటి చిన్న పిల్లల్ని కూడా చూడకుండా రాజ్ కుమార్ తను ఏ విధంగా హత్య చేశాడనే దాని మీద కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా పోక్సో కేసు పెట్టినటువంటి ఎవరైతే బాలిక ఉందో ఆ బాలికని, అదేవిధంగా ఆమె తల్లి లక్ష్మిని, నానమ్మ రత్తమ్మని కూడా కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం కనిపించింది. అందరితో ఆగకుండా తను
ప్రతీకారానికి అడ్డు వచ్చారని లేదో సాక్ష్యాలు చూపిస్తారనే దాని మీదను తన సొంత భార్యనే సరితను హత్య చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 3 ఏళ్ల కుమార్తె 2 ఏళ్ల కుమారుని కూడా అతి కిరాతకంగా పొడిచి చంపేసి ఆ కత్తులు ఏవైతే ఉంటాయో అవి అక్కడే వేసి పారిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి. అయితే హత్యలు చేసిన అనంతరం నిందితుడు ఈ విషయాన్ని డైరెక్ట్గా వారి తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపానని, ఇక నేను కూడా చనిపోతా ఉన్నానన్న దాని మీద కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది వారి తల్లిదండ్రులకి. సో ఆ సమాచారం ఇవ్వగానే వెంటనే వారి తల్లిదండ్రులు షాక్ గురై సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే సమాచారం అందుకున్నటువంటి సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు అదేవిధంగా ఉన్నతాధికారుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించి మృతదేహాలను పోస్ట్మార్టం చేపించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం చూస్తున్నాము. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పరారులో ఉన్నటువంటి రాజ్ కుమార్ కోసము గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వార్త ఒక్కసారి కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలంటే కన్న బిడ్డలను కూడా చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే రాజ్ కుమార్ తను అసలు ఎలాంటి వాడనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మతిస్థిమితం బాగుండి ఈ ఘటన చేశాడా, లేకపోతే ఇంకా వేరే అనుమానాలతో ఇట్లా ఈ ఘటనకు పాల్పడ్డాడనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. పోలీసులు మాత్రం దీని మీద 4 బృందాలతో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తను ఎక్కడికి పారిపోయి ఉండొచ్చు అనే దాని మీద కూడా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాంతాల్లో, అదేవిధంగా స్నేహితులు వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా వారు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. దాంతోపాటు రాజ్ కుమార్ వాడినటువంటి మొబైల్కి సంబంధించి కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. తను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడనే దాన్ని కూడా పెద్ద ఎత్తున విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో మరి రాజ్ కుమార్ తన రికార్డు చూస్తుంటే కూడా ఒక మైనర్ బాలికని అనేక దఫాలుగా పక్కింట్లో ఉంటున్నటువంటి ఆ మైనర్ బాలికని అనేక దఫాలుగా తనని వేధించడం, ఆ ప్రేమ పేరుతోని అమ్మాయిని లోబర్చుకునేటటువంటి ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ కూడా తరచుగా తను చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇట్లాంటి అమ్మాయిల మీదనే ఫోకస్ చేసి ఇబ్బంది పెట్టేవాడు అనే దాని మీద కూడా తన మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో తను ఈ కక్ష సాధింపు చర్యలో తన మీద కావాల్సుకొని ఫోక్సో కేసు పెట్టారు. నలుగురిలో పరువు పోతుంది, ఊరిలో పరువు పోతుంది అన్న దాని మీద కూడా ఎవరైతే కేసు పెట్టిరో వారిని కత్తితో చంపాడు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి వివరాలు బయటకు వస్తాయి అనే దాని మీద కూడా కుటుంబ సభ్యులని హతమార్చడం అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకు చేశాడు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఇటు వారి ఎవరైతే చనిపోయినటువంటి పుత్రాలు ఎవరైతే ఉన్నారో భార్య రాజ్ కుమార్ భార్య లక్ష్మి, తను వాళ్ళ అన్నయ్య చెప్తా ఉన్నాడు ఇద్దరు ప్రేమ వ్యవహారంతో పెళ్లి చేసుకున్నారు గత 10 సంవత్సరాల క్రితం కూడా. సో అప్పుడు కూడా తను ఒక 3-4 సంవత్సరాలు బాగానే ఉండేది. ఆ తర్వాత నుంచి మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టాడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు, తరచూ తాగి ఇంటికి వస్తుండేవాడు అన్న దాని కూడా చనిపోయినటువంటి లక్ష్మి వాళ్ళ అన్నయ్య చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో తన అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు తన బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కూడా కొంత ఇదే దానికి దారితీస్తూ ఉంది కాబట్టి సో దీని మీద లోతుగా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు, త్వరలోనే పట్టుకుంటామన్న దాని మీద కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటారండి. అయితే ప్రభాకర్ తనపై కేసు పెట్టారనే కారణంతో కక్ష సాధించడానికి బాధిత బాలికను ఆమె కుటుంబ సభ్యుల్ని హతమార్చాడు. అయితే తన సొంత భార్యని ఆ పసిపిల్లల్ని కూడా హతమార్చడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే స్వతహాగా అతని ప్రవర్తన ఎలా ఉండేది, అతని మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అంటే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కొంత అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి ఎవరైతే చనిపోయినటువంటి లక్ష్మి వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో తనని కూడా విచారించారు. అసలు ఎలా ఉండేవాడు ఏంటి అనే దాని కూడా విచారిస్తే కొంత తన మానసిక స్థిమితం కూడా లేదు అనే దాని మీద కూడా తరచూ భార్యతో గొడవలు పడడం, చంపేస్తానని కూడా డైరెక్ట్గా చెప్పడం అనే దాని మీద కూడా కొంత పిచ్చి చేష్టలు వెకిటి చేష్టలు చేసేవాడు అనే దాని మీద కూడా వారి అన్నయ్య చెప్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. సో పోలీసులు ఆ కోణంలో కూడా రాజ్ కుమార్ని ఒకవేళ దొరికితే మాత్రం ఆ కోణంలో కూడా విచారించేటటువంటి అవకాశం ఉంటుంది. సో
ఇక్కడ కన్న బిడ్డల్ని హతమార్చాడు అని అంటే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసలు తన మనస్థితంగా అంటే మంచివాడైనా లేకపోతే ఏదైనా పిచ్చి శాస్త్రాలకు సంబంధించి ఏమైనా అలాంటి బుద్ధులు ఏమైనా ఉన్నాయా తనకు అనే దాని మీద కూడా చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కన్న బిడ్డల్ని చంపుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనం చూసుంటాం, చాలా తక్కువ చూస్తూ ఉంటాం. రేర్ కేసెస్లో ఈ మెంటల్గా స్టెబిలిటీగా లేనటువంటి వారే ఇలాంటి దారుణానికి ఒడిగడతారు అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇప్పుడు తన మతి స్థిమితం బాగుందా లేకపోతే బాగాలేక ఎట్లాంటి చర్యలకు తీసుకున్నాడా, మళ్ళీ దాంతోపాటు వారిని చంపడానికి గల కారణం అంటే పరువు కోసమే ఇలాంటి దానికి దారి తీసాడా లేకపోతే కక్ష ఏమైనా పెట్టుకున్నాడా అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. తన కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి ఆధారాలు పోలీసులు సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి ఏం బయటకు వస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగని. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోరం అంటే తన మొత్తం 6గురిని హతమార్చిన ఈ రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. చూడాలి అతను ఎప్పుడు దొరుకుతాడో, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.